వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఇప్పుడు ఇట్లాంటివి ఉంటాం. ఈ 10 ఇయర్స్కు సంవత్సరానికి 3 చొప్పున 30 అవార్డ్స్. ఇది కాకుండా ప్రత్యేకమైన అవార్డ్స్ కూడా ఉన్నాయి మనకి ఎన్టీఆర్ అవార్డు కానీ ఏంటంటే అదే బిఎన్ రెడ్డి అవార్డు కానీ రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రఘుపతి వెంకయ్య అవార్డు, ఇవన్నీ కూడా మేమే సెలెక్ట్ చేసాం. అంటే ఇది ఇన్ని సంవత్సరాలు కాదు, ఈ సంవత్సరాలకి. ఈ 10 ఇయర్స్ అవార్డ్స్ మీరు ఎంపిక చేయడంలో అంటే కేవలం 20 రోజుల టైంలోనే మీరు చాలా కష్టం 20 రోజుల్లో చేయటం అనేది. కాబట్టి మా అడ్వాంటేజ్ ఏంటంటే మా మెంబర్స్, జ్యూరీ మెంబర్స్ అందరూ కూడా అనుభవజ్ఞులు, సినిమా గురించి బాగా తెలిసిన వాళ్ళు. కాబట్టి మాలో మేము ఒక లాటరీ లాగా తీసాం అనమాట. ప్రతి సంవత్సరం ఒక్కొక్కడు ఒక షీట్ తీసుకుంటే అది ఎవరికి వచ్చిందో వాళ్ళు దాన్ని కూలంకషంగా చూడటం, షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. వాళ్ళు ఒక 5 సినిమాలు 6 సినిమాలు షార్ట్ లిస్ట్ చేయటం. ఈ షార్ట్ సినిమాలు మేము అందరం కూడా డిస్కస్ చేసుకొని అవసరమైతే మేము వాటిలన్నింటినీ మళ్ళీ చూసి ఆ విధంగా అస్సలు తెలియదు. ఏ బేసిస్ ఏముంది? ఇప్పుడు ఇందులో కమర్షియల్ సినిమాలు ఉన్నాయి, ఆర్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి, చిన్న బడ్జెట్లు ఉన్నాయి. ఎవరికి అన్యాయం జరగకూడదని అది ఇది కూడా అన్నీ ఇప్పుడు మేము అనౌన్స్ చేసిన దాన్ని బట్టి మీరు చూస్తే అందులో చిన్న సినిమాలు కూడా చాలా అన్నీ చేసాం. రేవంత్ రెడ్డి గారు కూడా ముందుండి చొరవ తీసుకొని కూడా అందరిని పిలిపించి మాట్లాడతాం. అవును, చాలా చాలా. ఎందుకంటే ఆయనే మీరు ఇంకా మీదే లేటు, మేము రెడీగా ఉన్నాం అన్నట్టుగా కూడా చెప్పారు. ఇప్పుడు అందరు కలిసి వెళ్ళటం, ఆయన వెంటనే చేయటం చాలా ఫాస్ట్గా జరిగింది. ఐటెక్స్లో ఏ విధంగా జరగబోతుంది? అంగరంగ వైభవం అన్నారు. చాలా రాత్రి ఆయన అన్నారు, మేము రిజల్ట్స్ అన్నీ ఇచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీ ఇది ఫంక్షన్ అద్భుతంగా జరిగేటట్టుగా మీరు అందరూ బాధ్యత తీసుకోవాలి, అందరూ అటెండ్ అవ్వాలి అని చెప్పారు. చాలా ఘనంగా జరుగుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబు నాయుడు అత్యంత చనువు ఉంది మీకు. సో అక్కడ నంది అవార్డు సంబంధించి అదే అక్కడ కూడా జరుగుతుంది. జస్ట్ మాకు చెప్పడం జరిగింది, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి బాగా అనుభవం ఉంది కాబట్టి బాధ్యత ఆయనకు అప్పగిస్తాను, ఆయన చూస్తారు. జరుగుద్ది, అది కూడా తొందరలేదు. ఎవరు చొరవ తీసుకుంటే అనేది ఉండదు, జ్యూరీకి ఇచ్చారు మాకు అన్ని లిస్టులు. ఆ లిస్టు ప్రకారం అందులో ఇచ్చేసి చాలా బాగుందండి. యాక్చువల్గా ఇనిషియల్గా గవర్నమెంట్ ఒక ఫిల్మ్ అనుకున్నారు, తర్వాత జ్యూరీ అంతా మేము ఎవ్రీ ఇయర్కి ఒక ఫిల్మ్ సెలెక్ట్ చేయాలని చాలా కష్టం అని చెప్పి చైర్మన్ గారికి ప్రపోజ్ చేస్తే తర్వాత వెంటనే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి దే మేడ్ ఇట్ 3 ఫిల్మ్స్. దానివల్ల అందరికి జస్టిస్ చేయగలిగాం, లేకపోతే చాలా ఇబ్బంది అయింది. షార్ట్ టైంలో ఇన్ని సినిమాలు దాదాపు ఈ 10 సంవత్సరాల్లో 2000 సరే, ఏంటంటే ఇది అప్లికేషన్ బేస్డ్ జరగలేదండి. ఎందుకంటే కరెంట్ ఇయర్ అంటే మనం అవార్డ్స్ కోసం అప్లై చేసుకోవాలి. ఈ 10 ఇయర్స్ ఏంటంటే మేము సినిమాలు లిస్టులు ఇచ్చారు మాకు, ఎన్ని సినిమాలు సెన్సార్ అయినాయి అని చెప్పి. ఆ లిస్ట్ బేస్ చేసుకుని మేము అంటే బెస్ట్ ఫిల్మ్స్ ఒక షార్ట్ లిస్ట్ చేసాం. షార్ట్ లిస్ట్ చేసిన దాన్ని మురళీమోహన్ గారు చెప్పినట్టు లాటరీ సిస్టంలో మేము జ్యూరీ మెంబర్స్ ఒక 8 మెంబర్స్ ఉన్నాం జ్యూరీ సిస్టమ్. జ్యూరీలో దాంట్లో లాటరీలో ఎవరికి వచ్చిన ఇయర్ వాళ్ళు ఫోకస్ చేసి దాంట్లో బెస్ట్ ఫిల్మ్స్ తీసుకొచ్చి వీ హ్యాడ్ 2-3 మీటింగ్స్ ఉన్నాయి దాంట్లో రివైజ్ చేసి. అండ్ ఈచ్ ఫిల్మ్కి ఎందుకు అవార్డు ఇవ్వాలనే దాని మీద చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఇట్ వాజ్ నాట్ ఈజీ, ఎందుకంటే చాలా చాలా మంచి సినిమాలు ఉన్నాయి. అలాగని అప్లికేషన్ బేస్డ్ కాదు కాబట్టి మాకు కొద్దిగా టఫ్ అయింది. ఎందుకంటే ఎలిజిబిలిటీ అంటే ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ ఎలిజిబుల్ బేసిక్గా. సో దాంతో కొద్దిగా డెఫినెట్గా డిఫికల్ట్ సిచ్యువేషన్, బట్ వీఆర్ ఏబుల్ టు మేనేజ్. బికాస్ డెఫినెట్గా ఈచ్ ఫిల్మ్కి ఇట్స్ నాట్ లైక్ యునానిమస్గా జరిగిన సిచ్యువేషన్ కాదు. ఒక ఫిల్మ్కి అవార్డు ఇవ్వాలంటే వీ హ్యాడ్ సీరియస్ డిస్కషన్. మంచి సినిమాకి ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పారు, కొంచెం కథ డిస్కస్ చేయవలసి వచ్చేది, ఒకసారి ఏ కాన్సెప్ట్ బేస్ చేసుకుని మనం అవార్డు ఇస్తున్నాం అనే యాంగిల్ మీద కూడా డీటెయిల్ డిస్కషన్ జరిగిన తర్వాత ఏబుల్ టు ఇట్ వాజ్ అ కన్సెన్సస్. అల్టిమేట్గా అవార్డు వచ్చిన మూవీస్ అన్నీ కూడా ఇట్ వాజ్ లైక్ వీ హ్యాడ్ అ ప్రాపర్ ఓటింగ్ అండ్ డిసైడ్ విచ్ ఫిల్మ్ షుడ్ గెట్ అన్ అవార్డ్. అంటే 20 డేస్ టైంలో అంటే చాలా 20 డేస్ టైంలో 10 ఇయర్స్ 11 ఇయర్స్కి సంబంధించిన మూవీస్ బెస్ట్ ఫిల్మ్స్ తీయడం అనేది చాలా కష్టమైన విషయం. అంటే ఆ మీడియా నుంచి మీకు ఏమైనా ప్రెషర్ అనిపించిందా దిల్ రాజు గారి నుంచి? అసలు ఒక విషయం మీకు క్లియర్గా చెప్పాలి, ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు గారు కానీ అంటే ఇంకా కమిటీలో ఉన్న అదర్ మెంబర్స్ కానీ దేర్ ఇస్ నో ఎక్స్టర్నల్ ప్రెషర్ అట్ ఆల్. డే 1 నుంచి కూడా అవసరమైతే నేను ఫిల్మ్ ప్రొడ్యూసర్ని కానీ
మీరు ఆ బేసిస్ మీద ఏం అవార్డ్స్ ఇవ్వడానికి లేదు. మై ఫిల్మ్ ఆల్సో ఇస్ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ అన్నట్టుగానే ఎఫ్టీసీ చైర్మన్ గారు చెప్పారు. అండ్ కంప్లీట్ ఫ్రీ హ్యాండ్. నిన్న సీఎం గారిని కలిసినప్పుడు కూడా ఈ వాజ్ ఆస్కింగ్ హౌస్ మీకు ఎలా ఉంది, మీకు ఫ్రీ హ్యాండ్ ఉందా అని కూడా అడిగారు. డెఫినెట్గా ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. నేను ఐ వాజ్ ఫస్ట్ టైం ఒక జ్యూరీలో పార్టిసిపేట్ చేస్తాను. బట్ బయట మనం చాలా వేరేగా ఉంటాం, కానీ దిస్ పర్టికులర్ జ్యూరీ నాకు ఏ ప్రెషర్ లేదు, కంప్లీట్గా ఏ ప్రెషర్ లేదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళు మాట్లాడుకునే ఫ్రీడమ్ కూడా ఉంది. ఏంటి మనం మాట్లాడితే ఏమైనా అనుకుంటారన్న అది కూడా లేదు. మురళీమోహన్ గారు కానీ రెస్ట్ ఆఫ్ జ్యూరీ కానీ ఐ మీన్ నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, ఐ హ్యాడ్ వెరీ ఫ్రీ హ్యాండ్ టు టాక్, ఎక్స్ప్రెస్ మై వ్యూస్ ఆన్ ఎవ్రీథింగ్. అండ్ ఫైనల్లీ ఒక మూవీకి అవార్డు ఇచ్చేటప్పుడు దీనికి ఎందుకు ఇస్తున్నాను అనేది ప్రాపర్ ఆన్సర్స్ వచ్చిన తర్వాతే, కన్విన్స్ అయిన తర్వాతే మేము ఇవ్వడం జరిగింది. ఎక్స్టర్నల్గా జీరో ప్రెషర్ అండి. అసలు ఆ విషయం చెప్పాలి, జీరో ప్రెషర్ అండ్ నథింగ్. ఫైనల్గా ఎన్ని చెప్పినా కానీ జ్యూరీ ఇస్ ఫైన్ అన్నట్టుగానే మధ్యలో మనం ఎవరిని కలిసినా కానీ చెప్పిన మాట. సో ఈ సంవత్సరాలు చూసుకుంటే దాదాపు 10 సంవత్సరాల్లో చాలా హిట్లు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆడినటువంటి సినిమాలు. సో ఏ ఇయర్ మీకు టఫ్ అనిపించింది, ప్రెజర్ అనిపించింది? కొన్ని ఇయర్స్ ఈజీగా ఉంది, బట్ అంటే నేను పేపర్ చూసి చెప్పాలి. సమ్ ఇయర్స్ వర్ యునానిమస్, పెద్ద డిస్కషన్ జరగకుండానే ఇది అనేసరికి అయిపోయింది. కొన్ని మూవీస్ అంటే కమర్షియల్ పాపులర్ సినిమాని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది అయింది, అంటే చెప్పే విధానంలో, మేము చేసే విధానంలో. బట్ ఫైనలీ వి అరైవ్డ్ ఎట్ వై వాట్ అనే దాని మీద. బట్ ఎస్థెటిక్ ఫిల్మ్స్ అంటే వి ట్రై టు బ్యాలెన్స్ పాపులర్ సినిమా యాజ్ వెల్ as మనకి అవార్డ్ వర్తీ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ని బ్యాలెన్స్ చేసాం. అంటే సార్ ఇప్పుడు ఫస్ట్ గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ వాళ్ళకి సంబంధించి మన క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు దాని గురించి నాకు యాక్చువల్గా ఐ మీన్ ఇది మీకు చెప్పాను కదా, ఒరిజినల్లీ గవర్నమెంట్ వాస్ థింకింగ్ టు గివ్ ఓన్లీ 1 award. బట్ మాకు జ్యూరీకి వచ్చిన తర్వాత జ్యూరీ మెంబర్స్ అందరూ అడ్వైస్ మీద చైర్మన్ గారు మళ్ళీ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేశారు. ఎఫ్టీ చైర్మన్ గారు కూడా దాన్ని చొరవ తీసుకుని ఈ గాట్ పర్మిషన్, లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేది. క్యాష్ ప్రైజ్ బట్ గవర్నమెంట్ విల్ డిసైడ్ అండి. అంటే ఐ డోంట్ నో వెదర్ ఐ షుడ్ టాక్ అబౌట్ ఇట్. మోస్ట్లీ మెయిన్ అవార్డ్స్కి ఎలా ఇచ్చారో అలాగే ఉండొచ్చు, నాకు ఇంకా క్లారిటీ లేదు దాని మీద. యూఆర్ నాట్ సపోజ్ టు టాక్, బట్ దేర్ ఇస్ అ క్యాష్ ప్రైజ్ ప్లస్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.